హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే ఫ్యామిలీ మొత్తం ఈ రామ్ తీర్థం పక్కన ఉన్న కొండరాయికి అయితే ఎక్కామండి. అక్కడ చాలా హైట్లోన మేమైతే ఎక్కామండి. ఇదిగోండి కొంతమంది అయితే దిగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ మేమైతే వెళ్ళామండి. చివరి వరకు చూడండి, చాలా స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందనండి. ఇక్కడ మేము చుట్టూ కవర్ చేసాము పైనుంచి. ముందుగా ఇక్కడ భోజనాలు చేసుకుని పైన ఎక్కుతున్నామండి. ఇక్కడ భోజనాలు చేస్తామనేది ఇదిగోండి. అందరూ మాతో పాటు వచ్చిన టూరిస్టులు ఇట్లా భోజనాలు అవుతుంది చక్కగా చెడ్డ కింద. చూడండి, కొండ మాత్రం చాలా పెద్దవి, రాయి అయితే చాలా పెద్దవండి. మనమైతే ఇప్పుడు మీదకి ఎక్కాలన్నమాట. చూడండి ఎంత పెద్దో కదా, ఏనుగు లాంటి రాయి అనమాట. మనం అటువైపు నుంచి అయితే అప్పుడు నా చిన్నప్పుడు వచ్చేటప్పుడు ఎక్కాము, కానీ ఇది వరకు అయితే నేను ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడం. ఈ గుడి ప్రాంగణం చూడండి ఎంత పెద్ద రాయో. పైన గుడి ఉంది. మనం ఆ మెట్లు వెంబడి వెళ్ళాలన్నమాట అవతల నుంచి. ఈ పక్కనే రెండు కోనేరు ఉంటాయన్నమాట, చెరువులు, చిన్న చిన్న చెరువులు అనమాట. చూడండి, ఇక్కడ ఒక చెరువు ఉంది, అక్కడ ఒక చెరువు. ఇక్కడ భక్తులు స్నానాలు చేయడానికి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఈ కొండపైన రాముడు తాకిన నేల రాయి అంటున్నారు. మరి పైన వెళ్ళి చూడాలి. చాలా విచిత్రంగా అద్భుతంగా ఉంది కదా. నా చిన్నప్పుడు వచ్చానండి, 2012 కానీ 2011 ఆ టైంలో. ఇప్పుడు ఇటు రావడం ఫస్ట్ టైం అనమాట. ఇదే ఫస్ట్ టైం రావడం. అద్భుతంగా ఉంది కదా. ఈ కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ నుంచి ఒక అరగంట అవుద్దేమో అనుకుంటా పైన ఎక్కాలంటే. చుట్టూరు తిరగాలి మెట్లు వెంబడి. ఇదిగోండి కనిపిస్తుందా, ఆ పైన మనం ఎక్కాలి. ఆ గుడి ఉంది ఆ పైన. ఈ బోర్డు ఉంది ఇక్కడ, ఈ బదులు వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపల వెళ్ళాలి, టర్న్ అవ్వాలి. యూటర్న్ తీసుకుంటే లోపల మెట్లు ఉంటుంది. అక్కడి నుంచి మనం పైన ఎక్కాలి. ఓకే, బాయ్ బాయ్. దాన్ని కెమెరా సరే పైన కాదు మనం. అంతేనా? స్టెబిలేషన్ ఉందిలే. ఎంట్రన్స్ ప్రవేశ దూరం. ఇక్కడ నుంచి పైన ఎక్కాలి. ఇదిగోండి కనిపిస్తుందా, కొండ పైన కోదండ రామస్వామి వారి ఆలయమునకు దారి. ఇక్కడ నుంచి పైన ఎక్కాలి. అంతా మొత్తం రాయే, పెద్ద పెద్ద రాయిలు. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. जल्लाली mana bokre
పైన ఎక్కాలి ఇప్పుడు ఆ పైన ఇక్కడి నుంచి పైన ఎక్కాలి. ఓ నాయన బండబడా మన బాబులేమో ఫాస్ట్గా ఎక్కుతున్నారు చూడండి. చూడండి నాకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు, ఇంట్రెస్టింగ్గా ఫాస్ట్గా ఎక్కుతున్నారు. ఇదండి అలసిపోయావరా? ఉందా ఎంత 200 మీటర్లు అవుద్దా? కాదు ఇది తిరుగులేదు అయిపోయిందే. ఇంకా చాలా పైన ఎక్కాలి చూడండి. సూర్యుడేమో అస్తమిస్తున్నాడు. ఇప్పుడు 4 అవుతుంది. మనం బొర్ర చేరేసరికి చీకటి పడిపోద్ది అనుకుంటా. ఇదిగోండి చుట్టూరు కొండ అయితే ఎంత బాగుంది కదా. పైనుంచి చూస్తే ఎట్లా ఉంటుందండి. పైన గుడి ఉంది కదా, ఒక చరిత్ర ఉందండి. శ్రీరాముడు అడుగు పెట్టిన రాయి అనమాట అంతవరకు అందరు చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ రాముడు అడుగు పెట్టిన నేల అంటున్నారు అందరూ. ఒక చరిత్ర ఉందన్నమాట ఇక్కడ. చూడండి ఎంత నీట్గా చేశారు. చాలా మెట్లు ఎక్కాలండి ఇక్కడి నుంచి. ఓవర్నైన్ అలసిపోయాను. కింద నుంచి ఎక్కాము. ఇంకా పైన ఎక్కాలి. కిందేమో బస్ అయితే ఉంచామండి. నేనైతే చాలా అలసిపోయానండి. కానీ మా పిల్లలు అయితే అసలు అలుపు లేదు, ఎక్కుతూనే ఉన్నారు. ఓ నాయన ఈ స్టామినా చూసారా? మా పిల్లలు అయితే ఎక్కిపోయారు, నేనైతే కిందికి అలా ఉన్నాను. వాళ్ళు ముందు వెళ్ళిపోయారండి. ఓ నాయన ఆకాశాన్ని తాగినట్టే రాయి ఉందన్నమాట ఇక్కడ. చల్లగా ఉంది గాలి అయితే. పక్కన సముద్రం తీకి బాగుంది. మరి 2 కోనేరులు ఉన్నాయి ఇక్కడ, 2-3 కోనేరులు అనుకుంటా, 4 అనుకుంటా. ఇక్కడ చెరువులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి మామూలుగా ఉంది. మామూలు రాయేస్తారు, మెట్లు లేవు. అక్కడి నుంచి వచ్చాం మనకి ఆ కింద నుంచి. ఇంకా ఎక్కాలి మనకి. మా బాబులేమో అలసిపోయారు, మళ్ళా స్టార్ట్ చేశారు నడవడం. ఆల్మోస్ట్ మనం గుడి దగ్గర అయితే వచ్చామండి. కానీ ఇంకా కొంచెం నడాలి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ రామతీర్థ తీర్థాలు రావడం ఫ్యామిలీతో ఇదే ఫస్ట్ టైం అండి. ఇదివరకు ఎప్పుడు రాలేదు. అప్పుడు నా చిన్నప్పుడు వచ్చాను, కానీ ఇక్కడ ఇటువైపు రాలేదు. అటువైపు ఒక రాయి ఉంది కదా, బండ రాయి, అటువైపు వచ్చాను. ఇటువైపు అయితే నేను రాలేదు. ఈ మెట్లు గుండె అయితే నేను నడవలేదు. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి. మనమైతే ఆ కింద గుడి ఉంది కదా, అక్కడి నుంచి వచ్చామండి. టూరిస్ట్ బస్ అయితే ఇక్కడ అక్కడ నుంచి అనమాట ఉంచి వచ్చామండి. అదిగోండి బస్సు అయితే అక్కడ ఉంది. మనమైతే ఆల్మోస్ట్ గుడి దగ్గర అయ్యామండి. కొంచెం నడిస్తే ఇంకా సారు దగ్గరికి చేరిపోతాము.
అది చేరువలు అయ్యాం. ఇదిగోండి కనిపిస్తుంది గుడి. ఆంధ్రలో వచ్చేసాము. ఇక్కడ నుంచి కిందకి వస్తే అదిరిపోతుంది. ఇదిగోండి కొన్ని విలేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రామ్ తీర్థాల తాలూకా విలేజెస్ అయితే అక్కడి నుంచి వచ్చామండి. మనకి అక్కడ మన బస్సు అయితే అక్కడ ఉంచాము, టూరిస్ట్ బస్సు. చూడండి పైనుంచి చూస్తే ఇట్లా ఉంటుందండి. అదిరిపోయింది కదా వ్యూ. ఈ రాయి చూస్తే చాలా గరుకుగా ఉంటుందండి, లొత్తలాగా ఉంటుంది. మనం చేతులు కానీ లేదంటే మోకాలు కానీ తగిలిందనుకో రాయిపడిపోద్ది అనమాట. చూడండి ఎంత గరుకుగా ఉంది. మనమైతే పైన వచ్చామండి. ఇదిగోండి చూసారా, ఆహా హాయిగా ఉంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఇదిగోండి పైన చూస్తే ఇట్లా ఉంటుంది. అదిరిపోయింది కదా. ఇలా ఫ్యామిలీతో రావడం ఫస్ట్ టైం అండి. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది రావడం. నాయన బాగా కలిసిపోయాను. మేము కొండ మీదే ఉంటున్నాం కానీ ఇంత అలసిపోలేదు ఎప్పుడు. చూడండి సాఫ్గా ఉంది. ఇక్కడ మనం పిక్నిక్ కూడా చేసుకోవచ్చండి. అంత ప్రశాంతమైన వాతావరణం. అక్కడ ఒక రాయి ఉందన్నమాట. అక్కడ కూడా అవతల కూడా పెద్ద రాయి, బండరాయి ఉంది. సూపర్ కదా. ఇదిగోండి చాలా తిరగచ్చు చుట్టూ. ఇదిగోండి మొత్తం టూరిస్ట్ ప్లేస్ ఇవన్నీ చేస్తారనుకుంటా ఫ్యూచర్లోన. అవతల కూడా ఒక రాయి ఉందన్నమాట. ఇది రాముడు తాకిన నేల అంటే రాయి అంటారు అసలుగా అయితే. దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట. చాలామంది ఇక్కడ టూరిస్ట్ రెస్టారెంట్ వస్తారనమాట. ఇక్కడ చల్లని గాలి, సముద్రం ఉంటే ఇంకా బాగుంది అనుకుంటా. చల్లగా ఉండేవనుకో. అక్కడ గుడి ఉంది చూసారా, రాముడు వెలిసిన నేల. ఇదిగోండి మన వాళ్ళైతే అక్కడ ఉన్నారు, వస్తున్నారు. హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గంపజన. హాయ్. చూడండి మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చామండి ఇక్కడ. ఇదిగోండి ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడ రామ్ తీర్థాలు రావడం. ఇదే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. సాప్రాయ్ చూడండి కనిపిస్తుందా? ఇదిగోండి మా పిల్లలు అయితే అటు ఇటు తిక్కిస్తున్నారు. ఇదిగోండి ఫస్ట్ టైం రావడం అది చాలా ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలి కదా అంటారు, అందుకనే ఈ ఫ్యామిలీ మొత్తం మేమైతే వచ్చామండి. ఒక 4 రోజులు టూర్ అయితే పెట్టుకున్నాము. ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఈరోజు ఇక్కడ రామ్ తీర్థం చేరాము కదా, ఇక్కడ నుంచి బొర్రా వెళ్తామండి. బొర్రా నుంచి అన్నవరం అంటే ఆ బొర్రా నుంచి అరకు, ఆ జలపాతాల తర్వాత సాపరాయి ఉంది కదా అక్కడ వెళ్తాము. తర్వాత వచ్చి అన్నవరం వెళ్తాము. అన్నవరం నుంచి సింహాచలం నుంచి శ్రీకోణం లాస్ట్ రోజు అనమాట. 4 రోజులు టూరిస్ట్ అయితే పెట్టుకున్నాము. ఈ పెద్దవాళ్ళకైతే 2500 పడింది టికెట్. చిన్న వాళ్ళకేమో టికెట్ లేదనమాట. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం రావడం. పిల్లలతోని ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గాలి, వాతావరణం అంత చక్కగా ఉంది. మనతో పాటు వచ్చిన వాళ్ళేమో బ్యాక్ ఉంది కదా, ఇదిగోండి అలా ఇప్పుడు వచ్చారు. మేమైతే ముందుగానే వచ్చాము. ఇదిగోండి చాలా తిరుగుతున్నారు. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము కనుక ఈ చెమట మొత్తం మారిపోయింది చర్మం వల్ల. చల్లటి గాలి. ఇదిగోండి
మనతో పాటు వచ్చిన వాళ్ళేమో ముందు వెళ్ళిపోతున్నారు గుడికి. మనమైతే అలా దర్శిస్తున్నాం, చుట్టూరా ప్లేస్ చూస్తున్నాము. చూరోడైతే అస్తమిస్తున్నాడు ఇప్పుడిప్పుడే. సాయంత్రం 4:30 అవుతుంది. మేము బయలుదేరడమే 1 గంట బయలుదేరినాము. ఇక్కడ చాలా లేట్ అయిందనమాట. ఇదిగోండి, ఎక్కడ చూసినా మొత్తం సాప్రాయి ఉంటాయండి. చక్కగా ప్రశాంతంగా ఉంది. గుడి అయితే ఇట్లా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. భక్తులకి ఇక్కడ కొబ్బరికాయలు, వాసన పొల్లు కొట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ పంతులు లేరు అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ చిన్న కాలువలాగా ఉంది. వాటర్ అయితే ఇంకుది అనమాట. సమ్మర్లు కూడా ఉంటుందండి ఇక్కడ ఈ వాటరు. ఇదిగోండి, లోపల ప్రవేశం లేదనుకుంటా. ఇదిగోండి, వాటర్ అయితే నిలువ ఉంటుంది, డైలీ ఉంటుంది. లోపల డేంజర్ అనుకుంటా. కంచేసారు చుట్టూరా రాడ్డుతోని. ఇక్కడేమో కూర్చోడానికి పెట్టారు. ఓ ఓ ఓ కుక్క అయితే అరుస్తుంది మా మీద. చూడండి, ఏరేది పంటనప్పరా. ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఇక్కడ ఇట్లా ఉంటుంది. రాని మూవీ అవుతుంది. ఇక ముందుకు పోవచ్చు కానీ టైం లేదు. చుట్టూరు తిరగాలంటే ఇంకా తిరగాలి టైం. బాత్రూమ్ కూడా స్పెషాలిటీ ఉన్నది చూడండి. స్నానానికి బాత్రూమ్కి ఉంది అన్ని స్పెషాలిటీ. ఇదిగోండి కోల్డ్ చిన్న ఇక్కడ భీముని గృహ అని వేశారు. ఇదేదో ఇక్కడ గృహ ఉందన్నట. చిన్న చరిత్ర ఉంది, యూట్యూబ్లో చూసాను. ఇదిగోండి, ఇదేమో భీముని గుహ అంటారండి. ఇది ఒక సరికితుంది అన్నమాట. లోపల భీముని గృహ అంటారండి. ఇదిగోండి, డేంజర్ ఇక్కడ రాకండి, డేంజరు. లో ఎక్కువ నా ఇరుగొనే ఇక్కడ రాకండి. చూడండి, కింద అయితే రోడ్డు వేస్తారండి, అనిపిస్తుందా? చాలా డేంజర్ అండి ఇక్కడ. పదండి పదండి. చాలా హైట్గా ఉందన్నమాట. రోడ్డు పని అవుతుంది ఇక్కడ, ఇలాగా షార్ట్ కట్ అనమాట. పదండి పదండి, పద రా. భీముని గృహ అంటారు అది. పద, ఇది రాకు. ఇవతల లోయ ఉందన్నమాట చూడండి. చుట్టూరు కవర్ చేయాలి కదా. మనం వచ్చాము కనీసం ఒక 20 నిమిషాలాగా కవర్ చేయాలండి ఇక్కడ. అక్కడేటి ఉంది, అదే భీముని గుహ అంటారు కదా. భీముని నివసించే గుహ అనమాట ఇది. యాక్చువల్గా ఇది ఒక చరిత్ర ఉందండి, కానీ వారికి అంత నాలెడ్జ్ లేదనమాట. ఇదిగండి, లోపల గుహ ఉందన్నమాట. భీముని నివసించే గుహ అనమాట లోపల. భీముడు రండి. ప్రవేశ ద్వారం లేదు కానీ ఫ్రంట్ వరకు కలిసి వద్దామా. లోపల గుహ అయితే ఉంది. ఇదిగోండి, కనిపిస్తుందా?
కింద నుంచి అంతే ఏమైనా వేసేలేదు అంతే బారా ఇదిగోండి ఇక్కడ గుహ ఉందండి, ఇక్కడ గుహ ఉంది. అవతల వెళ్ళొచ్చి కానీ భయం వేసేస్తుంది, ఒంటరిగా వచ్చాను కదా. మన ఇప్పుడు పైనకే కదా అవతల ఉంది. రొమాన్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు అనమాట, కపుల్స్. ఈ లోపల గుర్తుగా ఎవరో రాళ్ళు వేశారనమాట పేర్చుకొని, చూడండి. ఇదిగోండి చాలామంది రాళ్ళు ఇట్లా పేర్చి గుర్తుగా మళ్ళీ మనం వస్తే గుర్తుగా అనమాట తెలియడానికి ఇలా రాళ్ళు తీస్తారు, పేర్చారు. ఒకసారి ముందుకెళ్తాం ఎలా ఉంది. పదండి వెళ్ళిపోండి. ఇదిగోండి సూర్యుడైతే ఆల్మోస్ట్ అస్తమిస్తున్నాడు. మనం బొర్ర చేరే వరకు చీకటి అయిపోద్ది నాకు తెలిసి. అప్పుడు ఇక్కడ వరకు వచ్చామండి. ఆ గుడి ప్రాంగణం వరకు అయితే మేము రాలేదు, ఇక్కడ వరకు వచ్చాము. ఇదిగోండి శివుడు బొమ్మ వేశారండి, శివుడు, పార్వతి, ఆంజనేయుడు, రాముడు, సీత. ఇదిగోండి విగ్రహం అయితే ఇక్కడ ఉంటుందండి వేశారు. లోమా లోమా ఇదిగోండి కింద చూస్తే ఇట్లా ఉంటుందండి. మనం అప్పుడు అక్కడ వరకు వచ్చాము. మనం ఇప్పుడు తిరిగి వెళ్ళాలండి.